హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా బీరకాయ కర్రీ చేసి చూపించబోతున్నాను. ముందుగా బీరకాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత పీలర్తో పైన తొక్క చెక్కు తీసుకుని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ చాయ్ మినపప్పు వేసుకుని వేగించుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను పచ్చివాసన పోయే వరకు వేగించుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా కారం వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని వీటిని మగ్గించుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టుకుని మగ్గించుకున్నట్టయితే బీరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయే వరకు 20 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చిన్న గ్లాస్ దాకా చిక్కటి పాలు పోసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే బీరకాయ కర్రీ కమ్మగా చాలా రుచిగా